వెల్కమ్ బ్యాక్ టు మురళీస్ క్లాస్ రూమ్. మనం అంత ముందు క్లాస్లోని 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించి అథమెటిక్ ప్రొఫెషన్స్లోని ఎక్సైజ్ 5.2లోని 8 ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలనేది మనం నేర్చుకుందాం. ఈరోజు మిగిలిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. ఓకే ఓకే ఎక్సైజ్ 5.2లో 9th ప్రాబ్లం చూద్దాం. If the third and the 9th terms of an AP are 4 and -8 respectively, which term of this AP is 0? ఒక అథమెటిక్ ప్రొఫెషన్స్లోని థర్డ్ టర్మ్ 9th టర్మ్ వరుసగా ఏమున్నాయి 4 -8 అయితే ఏ టర్మ్ ఈ అథమెటిక్ ప్రొఫెషన్లో ఏ టర్మ్ 0 అవుతుంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే చూద్దాం. సో గివెన్ third term of AP. సో థర్డ్ టర్మ్ మనం A3 అంటాం కాబట్టి A3 ఎంత ఉంది 4 అయింది. సో అలాగే 9th టర్మ్ ఆఫ్ AP. సో A9 ఎంత -8. సో ఇక్కడ nth టర్మ్ ఫార్ములా మనం ఏం చెప్పుకున్నాం AN = A ప్లస్ n - 1 ఇంటూ D. ఇది nth టర్మ్ ఫార్ములా. సో మనకి 9th టర్మ్ కావాలి కాబట్టి 9th టర్మ్ AN ఎంత అవుతుందంటే A ప్లస్ 9 - 1 ఎంత అవుతుంది 8D ఎంత అయితే -8. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. అలాగే థర్డ్ టర్మ్ A3 A ప్లస్ 3 - 1 2D ఈక్వల్ ఎంత 4. ఇది ఈక్వేషన్ 2 అనుకో. సో మనం D వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2 మైనస్ చేద్దాం. సో 1 - 2. సో 1 - 2 చేస్తే సో సెకండ్ ఈక్వేషన్ లోని సింబల్స్ మార్క్ అయ్యి ఇక్కడ ప్లస్ ఉంది, ఇది మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సో ఏ క్యాన్సిల్ అయిపోద్ది. 8D - 2D 6D ఈక్వల్ టు -8 - 4. -8 - 4 ఎంత అవుతుంది -12 అవుతుంది. ఎందుకు రెండు ఒకే సింబల్ మైనస్ వచ్చినాయి కాబట్టి దీన్ని కలిపేసి మైనస్ సింబల్ పెట్టాలి. సో దెన్ D ఈక్వల్ టు -12/6 అదే తీసుకొస్తే by 6 అవుద్ది. -12 లో 6 -2 టైమ్స్ పోతుంది కాబట్టి మనకి D వాల్యూ ఎంత వచ్చింది -2 వచ్చింది. సో ఇక్కడ ఈ D వాల్యూను ఏదైనా ఈక్వేషన్ 1లో కానీ 2 కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనం ఏ వాల్యూ వస్తుంది అనమాట. ఓకే పుట్ D ఈక్వల్ టు -2 ఇన్ ఈక్వేషన్ 2. 2లో కానీ 1లో కానీ దేనిలోనో సబ్ చేసుకోవచ్చు. సో ఈక్వేషన్ 2 ఇక్కడ A ప్లస్ 2D ఈక్వల్ టు 4 కదా. A ప్లస్ D బదులు -2 వేసుకోండి. -2 ఈక్వల్ టు 4. సో A 2 ఇంటూ 2 -2 అంటే 2 ఇంటూ -2 -4 ఈక్వల్ ఎంత 4. సో A ఈక్వల్ టు -4 నెట్ తీసుకెళ్తే +4 అవుతుంది. 4 + 4 ఈక్వల్ టు 8. అంటే ఫస్ట్ టర్మ్ A ఈక్వల్ టు 8 వచ్చింది. మనకి ఫస్ట్ టర్మ్ తెలిసింది, కామన్ డిఫరెన్స్ T తెలిసింది కాబట్టి మనకి విచ్ టర్మ్ ఆఫ్ దిస్ AP is 0. ఇచ్చిన అథమెటిక్ ప్రొఫెషన్స్ లో ఏ టర్మ్ AP అవుతుంది. సో మనకు ఆ టర్మ్ తెలియదు కాబట్టి nth టర్మ్ AP అని అనుకుందాం. సో లెట్ nth టర్మ్ ఆఫ్ AP ఈక్వల్ టు 0 అనుకుందాం. సో n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. nth టర్మ్ ఫార్ములా ఇది A ప్లస్ n - 1 ఇంటూ D ఈక్వల్ ఎంత 0. సో ఏ వాల్యూ ఇక్కడ ఎంతమా 8 ప్లస్ n వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి n - 1 ఇంటూ D ఎంత -2 ఇంటూ -2 ఈక్వల్ టు 0. సో 8 అంటే తీసుకెళ్తాం -8 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అప్పుడు n - 1 ఇంటూ -2 ఈక్వల్ టు -8 అవుతుంది. సో ఇక్కడ -2ని ఇక్కడ మల్టిప్లై చేసి దాన్ని అటే తీసుకెళ్దాం. అంటే మనకి ఏమొచ్చింది n - 1 ఈక్వల్ టు -8/-2 -8/-2 మైనస్ క్యాన్సిల్ అయ్యి 8లో 2 4 టైమ్స్ పోతుంది. సో n - 1 అనేది 4 అని వచ్చింది. -1 అంటే తీసుకుంటాం +1 అవుతుంది. n ఈక్వల్ టు 4 + 1 ఇది n ఈక్వల్ టు 5. సో n వాల్యూ 5 వచ్చింది కాబట్టి మనకి nth టర్మ్ 0 అవుతుందని చెప్పుకున్నాం. సో ఏ టర్మ్ ఏమిటి n5 కాబట్టి 5th టర్మ్ ఆఫ్ AP is 0. Therefore 5th టర్మ్ ఆఫ్ given AP
ఈక్వల్ టు 0. సో ఫిఫ్త్ టర్మ్ అనేది 0 అవుతుంది అనమాట. ఓకే, ఎక్సర్సైజ్ 5.10 ప్రాబ్లం చేద్దాం. ది 17th term of an AP exceeds its 10th term by 7. సో ఇక్కడ ఇచ్చిన ఏపీలోని 17th టర్మ్ అట 10th టర్మ్ కన్నా 7 ఎక్కువగా ఉన్నాడు. అయితే ఫైండ్ కామన్ డిఫరెన్స్. సో గివెన్ 17th term of an AP equal to 10th term ప్లస్ 7. అంటే 10th టర్మ్ కన్నా 7 ఎక్కువ ఉన్నాడు. సో 17th టర్మ్కి మనకి ఫార్ములా ఏమిటి? ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. కాబట్టి ఏ ప్లస్ 17 మైనస్ 1 ఎంత అవుతుంది? ఏ ప్లస్ 16d ఈక్వల్ టు 10th టర్మ్ ఎంత? ఏ ప్లస్ 10 మైనస్ 1 అంటే 9d ప్లస్ 7. సో ఇక్కడ ఈక్వేషన్ అటు ఇటు ఏ ఉంది కాబట్టి ఏ క్యాన్సిల్ అయిపోతే 16d ఈ 9dని ఇటు తీసుకొస్తే మైనస్ 9d ఈక్వల్ ఎంత? 7. సో 16d మైనస్ 9 ఎంత? 7d ఈక్వల్ ఎంత? 7. దెన్ d ఈక్వల్ టు 7/7 ఈక్వల్ టు 1. దేర్ఫోర్ కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ ఎంత అయింది? 1 అయింది అనమాట. ఓకే, ఓకే, ఎక్సర్సైజ్ 5.2లో ఎంత ప్రాబ్లం చూద్దాం. Which term of the AP 3, 15, 27, 39 and so on will be 132 more than its 54th term? అంటే ఇచ్చిన అర్థమెటిక్ ప్రొగ్రెషన్స్ లోని ఏ టర్మ్ 54th టర్మ్ కన్నా 132 ఎక్కువ ఉంటుంది. సో అది ఆ ఎంత టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ ఏపీ 3, 15, 27, 39 and so on. దీనిలోని ఫస్ట్ టర్మ్ ఎంత అవుతుంది? ఫస్ట్ టర్మ్ ఏ ఎంత? 3. సో కామన్ డిఫరెన్స్ డి ఎలా వస్తుందని చెప్తున్నాం? a2 మైనస్ a1. సో 15 a2 అంటే సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ చేస్తాం. 15 మైనస్ 3 ఎంత? 12. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారంటే గివెన్ మనకి ఎంత టర్మ్ ఏ టర్మ్ 54th టర్మ్ కన్నా 132 వస్తుంది. దాన్ని ఎంత టర్మ్ అనుకుందాం. లెట్ ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ ఈక్వల్ టు 54th టర్మ్ ప్లస్ 132. అంటే ఏ టర్మ్ అంటే ఏ ఎంత టర్మ్ 54th టర్మ్ కన్నా 132 ఎక్కువ ఉంటుంది. సో ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు 54th టర్మ్ ప్లస్ 132. సో ఎంత టర్మ్ ఫార్ములా? ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు 54th టర్మ్ ఏమవుతుంది? ఇక్కడ ఏ ప్లస్ 54 అంటే 50 n మైనస్ 1 అంటే 54 మైనస్ 1 ఎంత అవుతుంది? 53d ప్లస్ 132. సో దీంట్లో రెండు ఈక్వేషన్స్ అటు ఇటు ఏ ఉంది కాబట్టి ఏ క్యాన్సిల్ చేసుకుంటే సో ఇక్కడ చూద్దాం. సో n మైనస్ 1 ఇంటూ ఇక్కడ కామన్ డిఫరెన్స్ d ఎంత వస్తుంది? 12 ఈక్వల్ టు 53 ఇంటూ d ఎంత? 12 ప్లస్ 132. సో ఇది మనం క్యాల్కులేట్ చేద్దాం. n మైనస్ 1 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 53 ఇంటూ 12 636 plus 132. So n minus 1 into 12 equal to 636 plus 132. And though the 768. ఇక్కడ 12 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది 12 అదే తీసుకెళ్దాం. Therefore n minus 1 into 12 is equal to 768 వచ్చింది కదా. n minus 1 equal to 768 by 12. So 768 లో 12 అంటే చూద్దాం. 12 6 are 72. 48 వచ్చింది కాబట్టి 12 4s are 48. 64 times పోతుంది. సో therefore n minus 1 ఎంత వచ్చింది? 64 వచ్చింది. ఈ మైనస్ 1 అంటే తీసుకెళ్తే ప్లస్ 1 అవుతుంది కాబట్టి n ఈక్వల్ టు 64 ప్లస్ 1. సో n ఈక్వల్ ఎంత అవుతుంది? 65 వచ్చింది. సో n అంటే ఎంత టర్మ్ ఏమొచ్చింది? 65th టర్మ్. సో 65th టర్మ్
54th టర్మ్ కన్నా 132 ఎక్కువ ఉంటుంది అనమాట. దేర్ఫోర్ 65th టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 132 more than 54th term. ఓకే, కాబట్టి 65th టర్మ్ 54th టర్మ్ కన్నా 132 ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎక్సర్సైజ్ 5.2లో 12th ప్రాబ్లం చూద్దాం. 2 APs హ్యావ్ ది సేమ్ కామన్ డిఫరెన్స్. 2 APs ఉన్నాయి, రెండాటిలోని కామన్ డిఫరెన్స్ ఒకేలా ఉన్నాయి. ది డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100th టర్మ్ ఈజ్ 100. రెండాటిలోని 100వ టర్మ్ యొక్క డిఫరెన్స్ 100 వచ్చింది, 100 వచ్చింది. సో వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ 1000th టర్మ్? ఆ రెండాటిలోని 1000th టర్మ్ అంటే 1000వ టర్మ్ యొక్క డిఫరెన్స్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, లెట్ 2 APs are A1, A2, A3 and so on AN and B1, B2, B3 and so on BN. 2 APs అనుకున్నాం. Given difference of 100th term equal to 100. సో దీంట్లో 100th టర్మ్ అంటే ఏ. సో ఫస్ట్ ఏపీలో 100 టర్మ్ ఏ 100 మైనస్ సెకండ్ బి 100, రెండాటికి డిఫరెన్స్ ఈక్వల్ టు 100 వచ్చింది. 100. సో ఏ 100 ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ 100 మైనస్ 1 ఇంటూ డి మైనస్. సో ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్మ్ బి కాబట్టి బి ప్లస్ 100 మైనస్ 1, 100 మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ ఎంత? 100. సో ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్మ్ A1 కాబట్టి A1 ప్లస్ 99D మైనస్ ఇక్కడ ఫస్ట్ టర్మ్ B1 కాబట్టి B1 ప్లస్ 99D ఈక్వల్ ఎంత? 100. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే A1 మైనస్ B1, A1 మైనస్ B1 ప్లస్ 99D మైనస్ 99D ఈక్వల్ ఎంత? 100. ఈ రెండు క్యాన్సిల్ అయితే మనకి A1 మైనస్ B1 ఎంత వచ్చింది? 100 వచ్చింది. A1 మైనస్ B1 100 వచ్చింది. సో అదేవిధంగా డిఫరెన్స్ బిట్వీన్ 1000 టర్మ్ చూద్దాం. అంటే A1000 మైనస్ B1000 చూద్దాం. సో A1000 అంటే ఎంత? A ప్లస్ 1000 మైనస్ 1 ఇంటూ D మైనస్ B ప్లస్ 1000 మైనస్ 1 ఇంటూ D. సో ఇక్కడ ఏ అంటే ఇక్కడ ఫస్ట్ టైం దీంట్లో A1 కాబట్టి A1 ప్లస్ 1000 1 తీస్తే 999D మైనస్ ఇక్కడ ఫస్ట్ టైం రెండో దాంట్లో ఫస్ట్ టైం B1 కాబట్టి B1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 999D. సో ఈ 999D క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొచ్చింది? A1 మైనస్ B1 వచ్చింది. సో ఆల్రెడీ మనకి A1 మైనస్ B1 ఎంత వచ్చింది? ఇక్కడ ఈక్వేషన్ 1 అనుకున్నాం అనుకోండి. ఫ్రమ్ 1 A1 మైనస్ B1 100 వచ్చింది కాబట్టి therefore ఫ్రమ్ 1 A1 మైనస్ B1 ఈక్వల్ ఎంత? 100 వచ్చింది. సో ఇక్కడ 100 టర్మ్ డిఫరెన్స్ 100 వచ్చింది. ఇక్కడ 1000 టర్మ్ డిఫరెన్స్ కూడా ఎంత వచ్చింది? 100 వచ్చింది అనమాట. therefore difference between 1000 terms ఈక్వల్ ఎంత? 100. సో ఈ విధంగా చేయాలి. అయితే ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయకుండా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎండ్ ఇచ్చారు 2 APs హ్యావ్ ది సేమ్ కామన్ డిఫరెన్స్. రెండు ఏపీలోని కామన్ డిఫరెన్స్ సేమ్ గా ఉంది కాబట్టి రెండాటిలోని ఆ ఎంత టర్మ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎంత టర్మ్ కూడా సేమ్ గా ఉంటుంది అనమాట. అంటే 100 టర్మ్ డిఫరెన్స్ 100 వస్తుంది కాబట్టి 1000 టర్మ్ డిఫరెన్స్ కూడా ఎంత వస్తుంది? 100 వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు కొన్ని అథమెటిక్ ప్రొఫెషన్స్లోని ఎక్సర్సైజ్ 5.2లోని కొన్ని ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలని మనం ఈ రోజు నేర్చుకున్నాం. మిగిలిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలన్నది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్.